నమస్కారం. కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. అఖండమైన ఈ కాలచక్రంలో ప్రతి క్షణం ఒక పాఠం, ప్రతి గ్రహ గమనం ఒక సరికొత్త మలుపు. భవిష్యత్తుపై సరైన అవగాహన ఉంటే ఎంతటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మీ జీవిత ప్రయాణంలో మీకు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని నింపేందుకు ఈ వారం మేషరాశివారి గోచార ఫలితాలతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చూస్తున్న మీరు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును తప్పకుండా టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మరొక ముఖ్య విషయం, వీడియో చివరలో మీకోసం అత్యంత శక్తివంతమైన పరిహారాలు, సూచనలు ఇచ్చాను. వాటిని అస్సలు మిస్ కావద్దు. ఈ వారం చివరలో అంటే ఫిబ్రవరి 14వ తేదీన జరగబోయే ఒక అరుదైన గ్రహమార్పు మీ రాబోయే 30 ఏళ్ల జీవిత గమనాన్నే మార్చబోతోంది. ఆ రహస్యమేమిటో, అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. మేషరాశివారికి ఈ వారం ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. మీ రాశి అధిపతి కుజుడు 10వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం మీకు తిరుగులేని శక్తినిస్తుంది. ఆర్థికంగా ఇది మీకు అద్భుతమైన సమయం. జ్యోతిష్య పరిభాషలో దీనిని ధనయోగం అంటారు. 11వ ఇంట్లో రాహువు ప్రభావం వల్ల ఊహించని మార్గాల నుండి ధనం అందుతుంది. నెట్వర్కింగ్ మరియు టెక్నాలజీ ద్వారా ఆదాయం పెరుగుతుంది. అయితే 12వ ఇంట్లో శని ప్రభావం వల్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు లేదా విలాసాల కోసం ధనం ఖర్చయ్యే సూచనలున్నాయి. రిస్క్ ఎక్కువగా ఉండే స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడులకు ఈ వారం దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు ఇది విస్తరణ సమయం. విదేశీ క్లయింట్లు లేదా కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి. మీ నాయకత్వ లక్షణాలు వ్యాపారంలో గొప్ప విజయాలనందిస్తాయి. వారం మధ్యలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చిన్న వ్యాపారస్తులు తమ కస్టమర్ బేస్ను పెంచుకునే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పేమెంట్స్ ఈ వారంలో వసూలవుతాయి. అయితే భాగస్వాములతో లేదా బంధువులతో కలిసి వ్యాపారం చేసేవారు లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు మీకు ఈ వారం పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. బాధ్యతలు పెరిగినా మీ శక్తి సామర్థ్యాలతో వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా మీ ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది గ్రౌండ్ వర్క్ చేయాల్సిన సమయం. ఆర్భాటాల కంటే ప్రజల్లోకి వెళ్లి పనులు చేయడం వల్ల గుర్తింపు లభిస్తుంది. పాత వివాదాలను పరిష్కరించుకోవడానికి, కొత్త పరిచయాలు పెంచుకోవడానికి గ్రహాలు సహకరిస్తున్నాయి. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. భూమికి సంబంధించిన పాత వివాదాలుంటే అవి ఈ వారంలో మీకు అనుకూలంగా పరిష్కరించే అవకాశం ఉంది. విద్యార్థులకు, ముఖ్యంగా టెక్నికల్, ఇంజనీరింగ్ మరియు డిఫెన్స్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. మీ ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కావాల్సిన పట్టుదల మీలో కనిపిస్తుంది. గృహిణులు ఇంటిని చక్కదిద్దడం లేదా గృహోపకరణాలు కొనడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. తల్లిగారి వైపు నుండి లేదా కుటుంబ పెద్దల నుండి పూర్తి సహకారం అందుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల అంగీకారంతో శుభకార్య చర్చలు ముందుకు సాగుతాయి. ప్రేమికుల మధ్య బంధం బలోపేతమవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూల సమయం. సింగిల్స్గా ఉన్నవారికి తమ సామాజిక సర్కిల్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. శారీరకంగా మీ శక్తి స్థాయి చాలా బాగుంటుంది. అయితే శని ప్రభావం వల్ల కాళ్ళు, పాదాలు లేదా కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా కొంత ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు. దీనిని అధిగమించడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం తప్పనిసరి. ఆవేశం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంయమనం పాటించండి. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు: ఫిబ్రవరి 13 సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభ సంక్రాంతి. ఈరోజు అహంకారాన్ని వీడి అందరితో కలిసి పనిచెయ్యాలి. ఫిబ్రవరి 14 శనిదేవుడు మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
ఇది మీ వ్యక్తిత్వాన్ని చెక్కే సమయం. ఈరోజు ఎటువంటి కొత్త పనులు ప్రారంభించవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ వారంలో ఉన్న ప్రతికూలతలను పోగొట్టుకోవడానికి ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాలు పాటించండి. 1. ప్రతిరోజూ ఉదయం ఓం శం శనైశ్చరాయ నమః లేదా ఓం హం హనుమతే నమః అని 108 సార్లు పఠించండి. 2. శనివారం నాడు పక్షులకు లేదా చీమలకు ఆహారం వెయ్యండి. వీలైతే నల్ల నువ్వులను దానం చెయ్యండి. 3. మంగళవారం నాడు హనుమంతుడికి ఎర్రని పువ్వులతో పూజ చెయ్యండి. కనీసం 10 నిమిషాల పాటు మౌనంగా గడపడం అలవాటు చేసుకోండి. ఇది మీ మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం. మిత్రులారా, శనిదేవుడు కష్టపెట్టేవాడు కాదు, మనల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దే గురువు. ఆ గురువు నేర్పే పాఠాలను ఓపికగా నేర్చుకుంటే విజయం మీ సొంతమవుతుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీవిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.